మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేద ప్రజల కోసం 50 సంవత్సరాలు పైగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఆర్టీటీ హాస్పిటల్స్ ఇదే. ఆర్టీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీటీ హాస్పిటల్లో వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అంటే ఒకవేళ రెన్యువల్ కాకపోతే పేద వాళ్ళ పరిస్థితి సార్. ఎఫ్సిఆర్ఏ అనేది ఫారిన్ నుంచి నిధులు 55 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలాంటి రెన్యువల్ అనే సమస్య రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య వచ్చింది. మా పై అధికారులు దాని కొరకు ఉధృతంగా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మన టోటల్ ఆర్టీటీ సంస్థలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు సార్? హాస్పిటల్స్ గురించి మనం మాట్లాడితే 1200 మంది దాకా హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. టోటల్ జిల్లా 3 హాస్పిటల్స్లో. కరోనా టైంలో ఆర్టీటీ లేకుంటే ఇంకా ఎంతో మంది చనిపోయేవారు. ఆర్టీటీ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది సార్. కరోనా టైంలో ఆర్టీటీ లేకుంటే ఎంతమంది చనిపోయిందో మనకు తెలుసు. అలాంటి టైంలో కానీ ఆర్టీటీ సంస్థ సేవ అందించింది. అప్పుడు ఎంతమందికి సేవలు అందించారు సార్ కరోనా టైంలో? ఈ కరోనా అనేది 2020లో మొదలు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత ఎక్కువ. అప్పుడు విషా ఫెరర్ గారు ఒక టీం ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులు లేని పిల్లలు, వికలాంగులు, మానసిక స్థితి బాగాలేని పిల్లలు కానీ బాగా చూసుకుంటారు ఆర్టీటీ సంస్థ అనేది ఉంది సార్. అది ఎంతమంది ఉంటారు సార్ పిల్లలు? అలాగా చాలా మంది ఉన్నారండి. మనకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకపోతే పేద ప్రజల పరిస్థితి. పేద ప్రజలు మన 3 హాస్పిటల్స్ మీద చాలా మంది పేద ప్రజలు ఆధారపడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేద ప్రజల కోసం 50 సంవత్సరాలు పైగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఆర్టీటీ హాస్పిటల్స్ ఇదే. అయితే ఇక్కడ ఎంతోమంది వికలాంగులకు, తల్లిదండ్రులు లేని పిల్లలను, మతిస్థిమితం లేని పిల్లలను, చూపు లేని పిల్లలను తమ సొంత బిడ్డలా చూసుకుంటున్న ఆర్టీటీ సంస్థ. ఆర్టీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీటీ హాస్పిటల్లో వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అదే నిజమైతే పేద ప్రజలు ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ పేద ప్రజలకు వైద్య సేవ అందించే కెపాసిటీ మన ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందా? ఆర్టీటీ సంస్థ కాపాడడంలో రాజకీయాలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ముందుకొచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో సేవా బంధం ఏర్పరచుకున్న ఆర్టీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆర్టీటీ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదు, లక్షల మంది పేద ప్రజల్లో వెలుగు నింపిన ఆశాకిరణం. అలాంటి ఆర్టీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. రెన్యువల్ అంటే ఏమిటి, ఎఫ్సిఆర్ఏ అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి మనం ఆర్టీటీ హాస్పిటల్లో ఉన్నాం. మెడికల్ డైరెక్టర్ శ్యామ్ సార్ ఉన్నాడు. మరిన్ని వివరాలు సార్ అని తెలుసుకున్నాం. సార్, ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అంటే ఒకవేళ రెన్యువల్ కాకపోతే మన పరిస్థితి ఏంటి, పేద వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అండి. నేను ఈ హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా మెడికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ ఎఫ్సిఆర్ఏ అనేది మనకు ఫారిన్ నుంచి నిధులు సంస్థకు రావడము, ఆ నిధుల ద్వారా మనము పేద ప్రజలకు కావలసినటువంటి డెవలప్మెంట్ అందించడం. అది ఆర్టీటీ సంస్థ గత 55 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసము ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేస్తుంది. ఇప్పుడు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మీద మనం పనిచేస్తున్నాము. హాస్పిటల్సే కాదు, కన్స్ట్రక్షన్లో కానీ, ఉమెన్ డెవలప్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అలాగే స్పోర్ట్స్ గురించి కానీ, ఎకాలజీలో కానీ
వీటన్నిటిలో కూడా ఆర్డిటి సంస్థ అనేది గత 55 సంవత్సరాలుగా ఉధృతంగా పనిచేస్తుంది. అలాగే సార్ 55 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలాంటి రెన్యువల్ అనే సమస్య రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చింది అనేది నాకు అవగాహన లేదండి. సమస్య వచ్చింది, మా పై అధికారులు దాని కొరకు ఉధృతంగా ప్రయత్నం చేస్తున్నారు రెన్యువల్ విషయంలో. మేము ఇక్కడ హాస్పిటల్స్లో గత 24 సంవత్సరాలుగా మనకు బత్తలపల్లి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. 2000 సంవత్సరంలో ఒక చిన్న హాస్పిటల్గా నిర్మించినాము. ఇప్పుడు అది 352 పడకల ఆసుపత్రి. ఇక్కడ దాదాపు చుట్టుపక్కల 300 నుంచి 400 విలేజెస్కు ఇది ఏకైక పెద్ద ఆసుపత్రి. ఇందులో మనకు దాదాపు 12 స్పెషాలిటీస్ ఉన్నాయి. 6 స్పెషాలిటీస్ గాను మనము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. దాదాపు 35 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తమ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని 3 సంవత్సరాలు చదువుతారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మనం 15 మందిని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటాము. సో ఈ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు నాణ్యతమైన వైద్యాన్ని మన రూరల్ విలేజెస్లో అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడింది. దాని ద్వారా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ అయినాయి. బట్ మన ముఖ్య ఉద్దేశం వచ్చేసి గర్భిణీ స్త్రీలు మరియు శిశు సంక్షేమం ముఖ్య ఉద్దేశం. సార్ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మన ఆర్టీటీ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని ఓపీస్ జరుగుతాయి, ఎన్ని సర్జరీస్ జరుగుతాయి? ఏం సార్ 2 జిల్లాల్లో మనకు 3 హాస్పిటల్స్ ఉన్నాయండి. సత్సాయి జిల్లాలో బత్తలపల్లి హాస్పిటల్ అతిపెద్ద హాస్పిటల్, ఇది 352 పడకల ఆసుపత్రి. కళ్యాణదుర్గంలో, అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో మనకు 2 ఆసుపత్రులు ఉన్నాయి. కళ్యాణదుర్గంలో ఒకటి, కనేకల్లో ఒకటి. కళ్యాణదుర్గంలో 200 పడకల ఆసుపత్రి ఉంది. అలాగే కనేకల్లో 40 పడకల ఆసుపత్రి ఉంది. కళ్యాణదుర్గంలో కూడా స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 300 విలేజెస్ గాను అది ఏకైక ఆసుపత్రి. అది కూడా కేవలం గర్భిణీ స్త్రీలు మరియు శిశు సంక్షేమం కోసమే ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి. 3 హాస్పిటల్స్ మనం చూసుకుంటే బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కనేకలు దగ్గర సంవత్సరానికి 8 లక్షల మంది మనకు 8 లక్షల మంది అవుట్ పేషెంట్స్ చూపించుకోవడానికి వస్తారు. అలాగే 60,000 మంది మన దగ్గర అడ్మిట్ అవుతారు సంవత్సరానికి. 3 హాస్పిటల్స్లో 60,000 మంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యి మన దగ్గర వైద్యాన్ని తీసుకుంటారు. 3 హాస్పిటల్స్ మనం చూసుకుంటే 15,000 ఆపరేషన్లు చేస్తాం. 15,000 ఆపరేషన్స్ సంవత్సరానికి 15,000 ఆపరేషన్స్ మన దగ్గర జరుగుతాయి. ప్రతి నెల 3 హాస్పిటల్స్ 6,000 మంది గర్భిణీ స్త్రీలు మన దగ్గర వైద్యం కోసము మన ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. ప్రతి నెల 6,000 మంది మన దగ్గరకు వస్తారు. ఈ 3 హాస్పిటల్స్లో ముఖ్యంగా మనం చూస్తే డెలివరీస్ బత్తలపల్లి ఆసుపత్రిలో 450 నుంచి 500 డెలివరీస్ జరిగితే నెలకి, కళ్యాణదుర్గం హాస్పిటల్లో 750 నుంచి 800 డెలివరీస్ జరుగుతాయి. సో ఈ 2 హాస్పిటల్స్ మనం కలిసి చూస్తే దగ్గర 12 నుంచి 1300 డెలివరీస్ ఇయర్కి మనకి ఇక్కడ జరుగుతుంది. కనేకల్లో కూడా జరుగుతాయి కానీ కొంచెం తక్కువ. చుట్టుపక్కల 60 విలేజెస్ గాను ఆ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలకు సంబంధించి కూడా మనం చూస్తే మనకు కళ్యాణదుర్గము, బత్తలపల్లి 2 హాస్పిటల్స్ చూస్తే రోజుకు 1000 మంది అవుట్ పేషెంట్స్. రోజుకు 1000 మంది. ఆ ఆసుపత్రి ఈ ఆసుపత్రి పోల్చుకుంటే రోజుకు 1000 మంది చిన్నపిల్లలు వైద్యం కోసం మన అవుట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్స్ని రావడం జరుగుతుంది. చిన్నపిల్లలకు గాను మనకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఈ 2 ఆసుపత్రుల్లో ఉన్నాయి. అది స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు ఇంటెన్సివ్ కేర్ని అఫోర్డ్ చేసుకోలేరు, దాన్ని భరించలేరు ఆ ఖర్చుని అనే ముఖ్య ఉద్దేశంతో 2 ఆసుపత్రుల్లో మనము ఇంటెన్సివ్ కేర్ విభాగాన్ని స్థాపించినాము. అత్యంత నాణ్యతమైనటువంటి ఎక్విప్మెంట్ అక్కడ ఉంది. చాలా తక్కువ ఖర్చుతో పుట్టిన బిడ్డలు, 28 రోజుల లోపల ఉన్న బిడ్డలకు ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం కానీ, ఉమ్ము నీరు దాగి ప్రాబ్లం కానీ, ఇన్ఫెక్షన్తో ప్రాబ్లం కానీ వాళ్ళు మన ఎన్ఐసిలో చేరి మరి ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడి తక్కువ ఖర్చుతో మరి బయటకు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అలాగే సార్ ఆసుపత్రులు. ఇంకొకటి సార్, ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు, వికలాంగులు, మానసిక స్థితి బాగాలేని పిల్లలు కానీ బాగా చూసుకుంటారు ఆర్డిటి సంస్థ అనేది అవును. ఉంది సార్. అవును. అది ఎంతమంది ఉంటారు సార్ పిల్లలు అలాగా? అలాగా చాలా మంది ఉన్నారండి. మనకు బుక్రా సముద్రంలో ఒకటి, పంగల్ రోడ్లో కూడా ఒక హాస్టల్ ఉంది. అవును సార్. బతల్పల్లిలో కూడా ఆర్ఫన్ చిల్డ్రన్ కి టోటల్గా ఎంతమంది సెంటర్ ఉండొచ్చు ఉంది. సార్ పిల్లలు? నంబర్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ మన హాస్టల్స్ లోనే దాదాపు 1200 మంది, 1200 నుంచి 1500 మంది మన హాస్టల్స్ లోనే ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ఉచితంగా వైద్యం అందిస్తాం. మనం ఈ ఆసుపత్రిలో మన సెంటర్స్ నుంచి వచ్చే పిల్లలు, అవును సార్. ఆర్ఫన్ పిల్లలు, అవును సార్. స్పోర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎడ్యుకేషన్ మనము స్పాన్సర్ చేస్తున్నాం కదా, అవును సార్. ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తున్న పిల్లలు, వాళ్ళకు కూడా మనం ఇక్కడ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము. అలాగే చెంచు ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అవును సార్. ఉచిత వైద్యాన్ని దాదాపు 8 మంది కేటగిరీస్ అవును సార్. వాళ్ళకు మన ఆసుపత్రిలో సంపూర్ణంగా ఉచిత వైద్యం, ఎటువంటి ఖర్చు ఉండదు. ఈ 8 కేటగిరీస్ మందికి ఉచితంగా 3 ఆసుపత్రుల్లో అవును సార్. మనము వైద్య వసతులు కల్పిస్తున్నాం. కరోనా టైంలో అవును. ఆర్డిటి లేకుంటే ఇంకా ఎంతో మంది చనిపోయేవారు. ఆర్డిటి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది సార్. అవును. కరోనా టైంలో ఆర్డిటి లేకుంటే ఎంతమంది చనిపోయిందో మనకు తెలియదు. అవును. అవును. అలాంటి టైంలో కానీ ఆర్డిటి సంస్థ సేవ అందించింది. అవును. అప్పుడు ఎంతమందికి సేవలు అందించారు సార్ కరోనా టైంలో? ఈ కరోనా అనేది 2020లో మొదలు స్టార్ట్ అయింది మనకు. ఏప్రిల్ 15 నుంచి మన ఆసుపత్రి, అప్పుడు జిల్లా కలెక్టర్ గారు పెద్ద విపత్తు రాబోతుందండి, ఆసుపత్రి మనం సంపూర్ణంగా కోవిడ్ పేషెంట్స్ ఓపెన్ చేయకుంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని మమ్మల్ని సంప్రదించినప్పుడు, మరి మేము మా యానిఫెరర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని మేము సంప్రదించినప్పుడు యానిఫెరర్ గారు కూడా మరి ప్రజలకు అవసరమైనప్పుడు మనము మన ఆసుపత్రిని మూసేసి కేవలం కోవిడ్ పేషెంట్స్కి తెరవాలి, ఇటువంటి విపత్తు సమయంలో మనము స్పందించాలి అని మా అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపి ఒక వారం రోజుల్లోనే మేము ఆసుపత్రి అంతా క్లోజ్ చేసేసాం. కంప్లీట్గా క్లోజ్ చేసి మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంపూర్ణంగా కోవిడ్ పేషెంట్స్ ఓపెన్ చేసినాము. ఏప్రిల్ 15, 2020 నుంచి దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా 6000 మంది పేషెంట్స్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. 6000 మందిని ట్రీట్ చేశాము. అందులో ప్రాణానికి ప్రమాదకరమైన వాళ్ళు కూడా మన దగ్గర అడ్మిట్ అయినారు. ఐసీయూలో అడ్మిట్ అయ్యి 1-2 నెలలు ఉండి బాగుపడి డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఉన్నారు. లేటుగా మన దగ్గరికి వచ్చి మన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకొని బాగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును సార్. అలాగే వ్యాధి తీవ్రతను బట్టి మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏమైందంటే సార్, కరోనా టైంలో ఆర్డిటికి పోతే బ్రతుకుతాము, అవును, కార్పొరేట్ హాస్పిటల్కి పోవడం లేదు, ఓన్లీ ఆర్డిటి హాస్పిటల్కి వచ్చారు చాలా మంది. అదే రికమెండేషన్తో ఎమ్మెల్యేల మందుతో రికమెండ్ చేయించుకొని వచ్చారు ఒక ఆర్డిటి. అంటే ఆర్డిటికి అంత భరోసా, అంత నమ్మకం ఉంది ప్రజలు ఆర్డిటి పైన. అప్పుడు ఎలా చేశారు సార్ మీరు సేవ? అంటే ఎవరు చేయలేరు సార్ ఆర్డిటి చేసిన సేవ కరోనా టైంలో ఎవరు చేసింది? ఎలా అనిపించింది సార్ అప్పుడు మీకు? అప్పుడు మీరు చెప్పింది కరెక్టే అండి. ఆర్డిటి అనేది 55 సంవత్సరాల నుంచి మన సంస్థ పనిచేస్తుంది. సో అది 1 రోజు 2 రోజుల్లో వచ్చిన నమ్మకం కాదు. ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఆర్డిటి వాళ్ళు వాళ్ళ యొక్క విధి విధానాలలో నాణ్యత ఉంటుంది, వాళ్ళ యొక్క విధి విధానాల్లో ఒక కన్సర్న్ ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది అనేది ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా అది గుర్తించినారు. ఆ గుర్తింపు, ఆ యొక్క భరోసా, ఆ యొక్క నమ్మకము వాళ్ళను ఆ కోవిడ్ సమయంలో, విపత్తు సమయంలో మేము ధైర్యంగా ముందుకు రావడము, ప్రజల కోసం మేము నిలబడాలా, సంస్థ నిలబడాలా అనే ఒక ఆలోచన మేము కలిగి ఉండడము, వాళ్ళు ఆ నమ్మకము ఇంకా వాళ్ళకు బలపడ్డము. ఇంత అవసరతలో ఆర్డిటి వెనక్కి పోలేదు కదా, ఇంత అవసరత ఉన్నప్పుడు ఆర్డిటి ముందుకు వచ్చింది అనే ఒక నమ్మకం వాళ్ళకి దృఢంగా పడిపోయింది. మేము ఆర్డిటికి వస్తే బ్రతుకుతాము అనేది. అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అంతే కన్సర్న్తో, అంతే కమిట్మెంట్తో, ఒక నిబద్ధతతో పనిచేసినారని నేను చెప్పగలను. ఒక హాస్పిటల్ డైరెక్టర్గా, అప్పుడు కూడా నేను డైరెక్టర్గానే ఉన్నాను. ఎంతోమంది నర్సెస్, సపోర్ట్ స్టాఫ్, వీళ్ళందరూ కనీసం పేషెంట్స్ తినలేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ ప్లేట్లోది వాళ్ళు తినలేని అంత శక్తి లేదు, వాళ్ళకు తినగలిగిన శక్తి లేదు. వాళ్ళు పక్కన బెడ్ సైడ్ నిలబడి వాళ్ళకి తినిపించి, వాళ్ళకు అన్ని మన సిబ్బంది కానీ ఎవరైనా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్ కరోనా టైంలో?
చనిపోయినారండి. అంటే ఆసుపత్రిలో ఉన్న ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ మీద చేస్తుంటారు కదా, అవును అవును ఆ టైంలో మన ఆ సిబ్బంది కానీ, టైంలో డాక్టర్స్ కానీ అందరు డాక్టర్స్ నర్సెస్ ఇన్ఫెక్ట్ అయినారు, సపోర్ట్ స్టాఫ్ కూడా ఇన్ఫెక్ట్ అయినారు, కొంతమంది చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులకు కూడా పోయినారు. అయితే ఎవరు కూడా అలాంటి టైంలో చనిపోలేదు. ధైర్యంగా ప్రజల కోసం ముందుకు వచ్చేస్తారు. అలాంటి టైంలో ధైర్యంగా ముందుకు రావడానికి, అలాంటి టైంలో సహజంగా మేము కూడా భయపడ్డాము మొదట్లో. ఎందుకంటే మొదటి వేవ్లో వ్యాధి యొక్క తీవ్రత ఏంటో ఎవరికి తెలియదు, వ్యాధిని ఏ విధంగా నిర్మూలించాలో కూడా ఎవరికి తెలియదు. సో మాకు ఎంతో భయం ఉండేది. అయితే భయంతో పాటు సంస్థ యొక్క సపోర్ట్, మీరు ఉండండి, మనం నిలబడాలి ఈ టైంలో, మనం వెనుకడు వేయకూడదు అని మా సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, ప్రోగ్రామ్ డైరెక్టర్ అయినటువంటి మాంచఫెరర్ గారు, అలాగే మరి సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత ఎక్కువ ఉంది. అప్పుడు విషా ఫెరర్ గారు ఒక టీం ఏర్పాటు చేసుకొని మిషన్ ఆక్సిజన్ అని, తను ఎంతగానో మరి అదర్ సెక్టార్స్ డైరెక్టర్స్ పట్టుకొని ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చి మరి వారు ఆక్సిజన్ విషయంలో మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అనేది ఎంత అవసరత అనేది మాకు అప్పుడు అర్థమైంది. ప్రతిరోజు మేము ఆక్సిజన్ సిలిండర్ ట్యాంకును నింపాల్సి వచ్చింది. ప్రతిరోజు మామూలుగా నెలలో ఒకసారి నింపుతాం. హాస్పిటల్ నార్మల్ గా రన్ అయ్యేటప్పుడు నెలలో ఒక్కసారి మాత్రమే నింపేది, లేదంటే మహా అయితే 2 సార్లు. కానీ నెలలో, వారంలో, రోజులో ప్రతిరోజు ఆ సమయంలో నింపాల్సి వచ్చేది. ఎంతో భయం ఉండేది, ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. అయితే వాళ్ళ సపోర్ట్, సంస్థ యొక్క సపోర్ట్ ఉండడం వల్ల అందరూ ఉద్యోగస్తులు భయం ఉన్నప్పటికీ ధైర్యంగా నిలబడి అవసరత ఉన్నప్పుడు ప్రజలకు, పేదవాడు, ధనికుడు, గొప్పవాడు, రాజకీయ నాయకుడు, మామూలు మనిషి అని ఏమీ లేదు అప్పుడు. సో ఆ టైంలో ప్రజల కోసం నిలబడినాము అనే ఒక సంతృప్తి మాకు ఎక్కువ ఉంది. ప్రజల కొరకు మేము నిలబడి చేయగలిగినాము. అలాగే ఎటువంటి ప్రాణ నష్టము వైద్యులకు కానీ, నర్సులకు కానీ జరగలేదు. సంస్థలో కొంతమంది మరణించినారు, అది ఎంతో బాధాకరమైన విషయం. మా సహ ఉద్యోగులు మరణించడము బాధ కలిగించింది. అయితే హెల్త్ కేర్ వర్కర్స్లో తీవ్ర స్థాయికి పోయిన వాళ్ళు ఎవరు తక్కువ. ఎఫ్సిఆర్ఏ రెన్యూ కాకపోతే పేద ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ ఎఫ్సిఆర్ఏ దాని గురించి మరి మా పై అధికారులు వారి యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. పేద ప్రజలు, మన 3 హాస్పిటల్స్ మీద చాలామంది పేద ప్రజలు ఆధారపడుతున్నారు. ఎందుకంటే రూరల్ సెటప్లో ఉన్న మన హాస్పిటల్స్ 3 కూడా రూరల్ సెటప్లో ఉన్నాయి. పేద ప్రజల కోసం నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించాలి. వాళ్ళు వైద్యం కోసము సిటీస్కి కానీ, పెద్ద పెద్ద ప్రాంతాలకు కానీ పోలేరు. పోకపోగా వాళ్ళ నిర్లక్ష్యం చేస్తారేమో, వారి యొక్క భవిష్యత్తు దెబ్బతింటుందేమో అని అప్పుడు విన్సెంట్ ఫెరర్ గారు, యానీ ఫెరర్ గారు ఆలోచించి పేద ప్రజల కోసము ముఖ్యంగా 90% ప్రాబ్లమ్స్ అవి మనం ఇక్కడే డీల్ చేయాలి. 10% ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ 90% మంది కలిగే సామాన్యమైనటువంటి ఇబ్బందులను మనము ఇటువంటి హాస్పిటల్స్లో నిర్మించి వాళ్ళు మన హాస్పిటల్స్లో వైద్యాన్ని పొంది వాళ్ళ యొక్క భవిష్యత్తు ఇబ్బంది జరగకూడదు, వాళ్ళ యొక్క కుటుంబంలో ఇబ్బంది జరగకూడదు అని ఆలోచించి 3 హాస్పిటల్స్ను మనం నిర్మించడం జరిగింది. సో అది పేద ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మనము ఎఫ్సిఆర్ఏ గురించి అది జరగకుంటే, అది దానికి కొరకు మా వాళ్ళు ఇందాకనే చెప్పినట్టు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి వాటిని అనుగుణంగా కంప్లై చేయాలో అవి చేస్తూ ఉన్నారు. అది జరుగుతుందనే నమ్మకము మాకుంది. ఒకవేళ రెన్యువల్ కాకపోతే ఈ పేద ప్రజలంతా మన ఆర్టీటీ సేవలు నిలిచిపోతే, వైద్య సేవలు నిలిచిపోతే ఒక్కటేసారి ప్రభుత్వ ఆసుపత్రికి పడతారు. ఆ ప్రజలందరికీ వైద్య సేవ అందించే కెపాసిటీ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. ఆర్టీటీ సపోర్ట్ లేని ఏ ప్రభుత్వ ఆసుపత్రిని చేయలేదు. అప్పుడు ఎలా ఉండబోతుంది సార్? ఎలా ఉండబోతుంది అంటే, నేను ఇబ్బంది పడతారు ప్రజలు, చాలా ఇబ్బందికి గురే అవకాశం ఉందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నంబర్సే మీకు తెలుసు. గత 5 సంవత్సరాలు మనము డేటా తీసుకుంటే ప్రతి సంవత్సరం 3 హాస్పిటల్స్లో 8 లక్షల మంది అంటే అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. 60 నుంచి 70 వేల మంది అడ్మిట్ అయ్యి వైద్యాన్ని స్వీకరిస్తున్నారు. 15,000 మంది
ఆపరేషన్స్ జరుగుతున్నాయి 3 ఆసుపత్రుల్లో. అంటే ఎంత మనము పని చేస్తున్నాము జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, ఇతర జిల్లాల్లో ఎంత అవసరత ఉంది ప్రజలకు అనేది అదే చెప్తుంది, నిదర్శనం. మొత్తం మన టోటల్ ఆర్డిటి సంస్థలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు సార్? మొత్తం సంస్థ తరపున హాస్పిటల్స్ గురించి మనం మాట్లాడితే 1200 మంది దాకా హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు. టోటల్ జిల్లా 3 హాస్పిటల్స్ లో 1200 మంది వివిధ రకాల్లో డాక్టర్స్, నర్సెస్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, హెల్త్ కేర్ వర్కర్స్ తీసుకుంటే మనం 12 నుంచి 1300 మంది పనిచేస్తున్నారు. అంతే 12 నుంచి 1300 మంది ఇతరత్ర సెక్టర్స్ లో టోటల్ గా మనము 2200 నుంచి 2500 అని మనం చెప్పుకోవచ్చు. టోటల్ సెక్టర్ అన్ని సెక్టార్స్ తీసుకుంటే 7 సెక్టార్స్ ఉన్నాయి మనకు. అన్ని సెక్టార్స్ లో ఇంతమంది సంస్థ మీద ఆధారపడి సంస్థను నమ్ముకొని సంస్థ విలువలను అండర్స్టాండ్ చేసుకొని సంస్థతో ప్రయాణం చేయాలి, అలా చేస్తేనే మాకు బాగుంటుంది అని కొనసాగడం జరుగుతుంది. అలాగే సార్ ఇంకొకటి సార్, ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతారు. ఒకవేళ ఇది రెన్యువల్ కాకపోతే లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువుకోవడానికి దూరం అయిపోతారు సార్. చాలా మంది ఆర్డిటి సంస్థే చాలా మంది పేద విద్యార్థులను చదివిస్తుంది, ఎక్కడ విదేశాల్లో చదివిస్తుంది. అది రెన్యువల్ కాకపోతే వాళ్ళ పరిస్థితి ఎంతమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అయిపోతారు? అది సంస్థ ఎడ్యుకేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సెక్టర్ ద్వారా చేస్తుందండి. అంటే అది మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, హెల్త్ కేర్కు సంబంధించి అయితే నేను చెప్పగలను. ఆ నంబర్స్ కానీ ఆ సెన్సెస్ కానీ ఎంతమంది అనేది నాకు అంత క్లారిటీ లేదు దాని గురించి. ఆర్డిటి సంస్థ అయితే చదివిస్తాను సార్, చాలా మంది చదివిస్తాను. ఆ నంబర్ నేను కరెక్ట్ గా చెప్పలేను. ఇది రెన్యువల్ కాకపోతే వారి పరిస్థితి కానీ ఉన్నత చదువులకు దూరం అయిపోతారు సార్ పేద విద్యార్థులు. అవును, FCRA రెన్యువల్ కాకపోతే వారి పరిస్థితి కానీ ఉన్నత చదువులకు దూరం అయిపోతారు పేద విద్యార్థులు. ఒక చదువేనే కాదు, అన్ని ఇప్పుడు మనం స్పోర్ట్స్ ఆర్డిటి అనేది సంస్థ అనేది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మీద వైద్యము, విద్య, వైద్యము, వ్యవసాయం, అలాగే స్పోర్ట్స్ గురించి, వాళ్ళ హౌసింగ్ గురించి అన్ని విధాలా పనిచేస్తుంది. సో ఒక ఆసుపత్రి అని కాదు, ఒక చదువు అని కాదు, కానీ ఇది పేద ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సమాజంలో ధైర్యంగా అసమానతను గురి కాకుండా, అన్యాయానికి గురి కాకుండా వాళ్ళు ధైర్యంగా ఎదగగలరు అనే ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కోణాల్లో మనం డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు సమాజంలో ధైర్యంగా నిలబడగలరు, తమ కాళ్ళ మీద తమ నిలబడి భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలరు అనే ఉద్దేశంతో సంస్థ అన్ని విధాలుగా చేస్తుంది. ఒకటే అనే కాదు, ఒక వైద్యమనే కాదు, ఒకటే కాంప్రహెన్సివ్గా చెప్పొచ్చు మనం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్.